స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి అభ్యసన సామర్థ్యాలను పెంచేలా చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. విద్యుత్ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యుత్ వినియోగంపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం. విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర. నగరంలోకి అనుమతి లేకుండా భారీ వాహనాలు వస్తే భారీ జరిమానా విధిస్తాం. చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు. వార్తల్లోని వివరాలు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి అభ్యసన సామర్థ్యాలకు పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలో గల పాత గ్రీవెన్స్ హాల్ నందు వన్ స్కూల్ అట్ ఏ టైం వారితో ఎంఓయు జిల్లా విద్యాశాఖ తరపున జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సంస్థ సిఇఓ వాదిరాజ్ భట్, స్ట్రాటజీ అడ్వైజర్ కేదార్ శాస్త్రి మరియు తదితరులతో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ పాఠశాలలోని విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి అభ్యసన సామర్థ్యాలకు పెంపులో భాగంగా ఎంఓయు చేయడం జరిగిందని, చిత్తూరు జిల్లాలో ఎంపిక కాబడ్డ 22 పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు విద్యార్థులకు విడివిగా శిక్షణా తరగతులను ఈ సంస్థ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతికి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతోందని తెలిపారు. సంస్థ చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, వన్ స్కూల్ అట్ ఏ టైం డైరెక్టర్ శృతి, జేటీడీ ధనుంజయ్, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ ఈ పొదుపు వారోత్సవాలలో వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ వినియోగంతో పాటు పొదుపు చేయడం కూడా అలవాటు చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. 200 యూనిట్లు వినియోగించే ప్రతి ఒక్కరూ విద్యుత్తును ఆధార్ చేయడానికి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పథకం కింద సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు విద్యుత్ అనేది నిత్యావసర వస్తువు అయిపోయింది. నిత్యావసర వస్తువులతో పాటు విద్యుత్ కూడా మనలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విద్యుత్ వారోత్సవాలని డిసెంబర్ 14 నుంచి 21 తేదీ వరకు నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు విద్యుత్తుని ఏ విధంగా వినియోగించుకుంటాడో అదేవిధంగా పొదుపు చేసుకున్నచో వాళ్ళకి కరెంటు బిల్లు తగ్గుతుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్కి కూడా మనము ఫర్దర్గా ఫ్యూచర్ జనరేషన్కి కూడా విద్యుత్తు ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిఎం సూర్య ఘర్ అని ఒక మంచి స్కీమ్ ఒకటి వచ్చింది. అది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ప్రతి ఇంటి మిద్ది పైన ఈ పలకలు సూర్య పలకలు ఏర్పాటు చేస్తున్నచో దానికి సబ్సిడీ అనేది 1 కిలోవాట్కు 30,000, 2 కిలోవాట్లకు 50,000, 3 కిలోవాట్లకు 78,000 చొప్పున సబ్సిడీ వస్తుంది. మిగతాది కన్జ్యూమర్ భరించవచ్చు. ఎవరైతే 200 యూనిట్ల విద్యుత్ దాటిన వాళ్ళకి ఈ స్కీమ్ ఎంతో ఉపయోగకరము. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో దాదాపు 11 నెలలు ఎట్లా సూర్యుడు మనకు ఒక అడ్వాంటేజ్, ఆయనే పెద్ద మనకు ఒక జనరేటర్ మాదిరి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ యూజ్ చేసుకునే ఎవరైతే ఎక్కువ విద్యుత్ బిల్లులు వస్తున్నాయో 200 యూనిట్లు దాటిన వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కీమ్ని వినియోగించుకున్నచో వాళ్ళకి కరెంటు బిల్లులు కూడా తగ్గుతాయని విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. వాటికు 60,000 నుంచి 65,000 వరకు పడుతుంది. మనకి ఇంటికి పెట్టుకోవచ్చు. ఎవరన్నా ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ కానీ ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ వస్తుంది. అంతేగాని బీపీఎల్ వాళ్ళకి కానీ అట్లనే ఏం లేదు. ఇనిషియల్గా ఈ స్కీమ్లో రిజిస్టర్ చేసుకున్నచో ఒక వెండర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ వెండర్ని వాళ్ళకి డబ్బులు పే చేసి ఈ స్కీమ్ పెట్టుకున్నచో తర్వాత సబ్సిడీ వాళ్ళకి 1 వీక్లో వచ్చేస్తుంది. 3 కిలోవాట్ల వరకే ఇది ఎలిజిబుల్. ఆ సబ్సిడీ అనేది 3 కిలోవాట్ల వరకే పెట్టుకునే వాళ్ళకి వస్తుంది. ఒక
3 కిలోవాట్లు దాటి పెట్టుకున్న వాళ్ళకి ఆ సబ్సిడీ అనేది ఓన్లీ 3 కిలోవాట్ల వరకే వస్తుంది. సపోజ్ ఒక 10 కిలోవాట్లు పెట్టుకున్నారనుకోండి, 3 కిలోవాట్ల వరకే వాళ్ళకి సబ్సిడీ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఓన్గా పెట్టుకోవచ్చు. నగరంలోకి అనుమతి లేకుండా వచ్చిన భారీ వాహనాలకు జరిమానా విధిస్తున్నట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. బుధవారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద అనుమతి లేకుండా నగరంలో వస్తున్న లారీ, మినీ లారీ, టెంపో, వ్యాన్, కంటైనర్లు వంటి భారీ వాహనాలకు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు ఆదేశాల మేరకు ఎస్ఐ రాజు, ఏఎస్ఐ లోకనాథంతో కలిసి జరిమానాలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల పైన భారీ వాహనాలు నగరంలోకి రావాలని, అంతకు ముందు వచ్చే వాహనాలకు జరిమానా తప్పదని సిఐ నిత్యబాబు హెచ్చరించారు. భారీ వాహన డ్రైవర్లు తప్పనిసరిగా సంబంధిత ధృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ప్రతి వాహనదారుడు రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అయిపోయిందమ్మా బాబు, అయిపోయిందా? దేశ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చిత్తూరు, తిరుపతి జిల్లాల సైనిక సంక్షేమాధికారి కెవి రాఘవులు పిలుపునిచ్చారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ 7వ తేదీన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా దేశ రక్షణ కోసం పాటుపడుతున్న జవాన్ల సేవ కోసం విరాళాల కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలలో విరాళ సేకరణకు చర్యలు చేపట్టామన్నారు. దేశ సేవే పరమావధిగా ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సమాజ సేవకులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని, భారీ ఎత్తున విరాళాలను అందించాలని కోరారు. ఈ విధంగా సేకరించిన విరాళాలను దేశ సేవ కోసం సరిహద్దు ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న సైనికుల సంక్షేమానికి, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. దేశ రక్షణ కోసం త్రివిధ దళాలైనటువంటి మిలిటరీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి సైనికులకు సహాయార్థంగా చిత్తూరు జిల్లాలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారిగా నేను డిసెంబర్ 7వ తారీఖున కలెక్టర్ గారిచే విరాళాలు ఓపెన్ చేయడం జరిగింది. అందులో భాగంగా చిత్తూరులో ఉన్నటువంటి అన్ని కాలేజీలు మరియు స్కూల్స్లో కూడా 20 బాక్సుల పైనే మేము విరాళాలకి పెట్టడం జరిగింది. వారికి ఒక 4 రోజులు టైం ఇచ్చి, ఆ 4 రోజుల్లో పిల్లలకి మరి ఉపాధ్యాయులైతే ప్రజలైతే కూడా విరివిగా విరాళాలు సేకరించి ఈ యొక్క సొమ్మంతా కూడా దేశ సైన్యానికి పంపించే దిశలో మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా మొట్టమొదట కలెక్టర్ గారు వారికి తోచిన విరాళం ఆ రోజు డిసెంబర్ 7వ తారీఖున అందజేయడం జరిగింది. అదే దిశలో మేము ఎన్జిఓస్ అసోసియేషన్ మీటింగ్లో కూడా వారికి చెప్పి వారి నుంచి కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళైతే వ్యాపారస్తులైతేమి, మరి ప్రజాప్రతినిధులు కూడా కొద్ది కాలంలోనే కలిసి విరాళాలు సేకరించే దిశలో మేము ముందుకెళ్తాము. ఈ సేకరించిన మొత్తం మేము డీడీ రూపంలో
మా డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ విజయవాడ వారికి పంపించి దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి సైనికుల సంక్షేమం కోసం, అదేవిధంగా దేశ రక్షణ కోసం సైన్యంలో పనిచేసి అక్కడ ప్రాణత్యాగాలు చేసిన వారి కుటుంబాలకు, వారిపై ఆధారపడి జీవించే వారి పిల్లలకైతేమి వీరందరికీ కూడా మేము సేవ చేసే దాంట్లో భాగస్వాములు అవుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో పిల్లలందరం కూడా మేము మిలిటరీలో చేరేదానికి ఎంకరేజ్ చేస్తూ దేశాన్ని కాపాడాలని చెప్పి భావితరాలకి మన యొక్క నినాదాన్ని తీసుకెళ్లే దిశలో మేము ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రమాదాలు జరిగినప్పుడు చేపట్టవలసిన ప్రాథమిక చర్యలపైన గుడిపాల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ సంధ్య, వైద్యులు చంద్రులు డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మీడియాకు వెల్లడిస్తూ చిత్తూరు బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో జరుగుతున్న నిర్మాణపు పనులలో కార్మికులు బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఎలాంటి ప్రాథమిక చర్యలు చేపట్టాలి అన్న అంశంపైన వారికి ప్రయోగాత్మకంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెమో తరగతులు నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు ముందస్తుగా ప్రథమ చికిత్స ఏ విధంగా చేపట్టాలి, అనంతరం ఆసుపత్రికి తరలించేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపైన వివరించామన్నారు. ప్రమాదాల నివారణకు ఎలాంటి సేఫ్టీ టూల్స్ వాడాలి అన్న అంశంపైన అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ మహేష్, వెంకటేష్, వైద్య సిబ్బంది, రోడ్డు హైవే పనులు చేస్తున్న కార్మికులు పాల్గొన్నారు. కంపెనీకి అండి బ్లాస్టింగ్ జరిగేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేసి అక్కడ డెమో ఇచ్చేసాము ఆల్రెడీ. మళ్ళీ ఇక్కడ ప్రాక్టికల్గా ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి బ్లాస్టింగ్ జరిగేటప్పుడు, ఎలా సపోజ్ ఇన్ కేస్ ఎన్ని ఇంజరీస్ అయితే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లా పేషెంట్స్ ఎలా షిఫ్ట్ చేయాలి ఆ లొకేషన్ నుంచి హాస్పిటల్కి, దీని గురించి అంతా ఫస్ట్ ఎయిడ్ డెమో అంతా స్టాఫ్కి ట్రైనింగ్ ఇప్పించాము. డెమో అంతా ట్రైనింగ్ ఇచ్చామండి. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అలాగే ఎమర్జెన్సీ ఒక అంబులెన్స్ ఒకటి మెయింటైన్ చేయాలి అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాగే సేఫ్టీ మెజర్స్ ఏమేమి పాటించాలి, ప్లస్ గ్లౌజెస్, క్యాప్ ఇవన్నీ కంపల్సరీగా వేసుకోవాలి అనేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చాము, వాళ్ళ మేనేజ్మెంట్ కూడా. డివిజన్ పరిధిలో విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చిత్తూరు విద్యుత్ శాఖ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర ఆదేశించారు. బుధవారం విద్యుత్ శాఖ కార్యాలయంలో వివిధ డివిజన్లలో పరిధిలోని ఏఓ, ఏడీ, ఏఏఓలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ మీటర్లు ఎక్కడైతే మరమ్మతుకు గురైనా వాటి స్థానంలో వెంటనే కొత్త మీటర్లు బిగించాలన్నారు. నెలవారీ విద్యుత్ బిల్లులను వినియోగదారులకు అందించడంలో ఆలస్యం జరగకూడదన్నారు. ఆలస్యం చేస్తే విద్యుత్ వినియోగదారులపైన భారం పడుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు డివిజన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మార్చి కూడా వేస్ట్. మనకి 7th డే బిల్లింగ్ అయిపోయింది అనుకోండి, మనకి 12th లోపల మీటర్లు మార్చే ప్రోగ్రామ్ పెట్టుకోండి. తర్వాత వద్దు, 12 కల్లా కంప్లీట్ చేయండి. మెయిన్ మనకి ఎట్లా తిరిగి స్టక్ ఆఫ్ మీటర్లు వస్తాయని తెలుసు. బిఫోర్గా మీటర్లు కొద్దిగా ప్రొక్యూర్ చేసుకుని ఎక్కడ ఉన్నాయి ఏమనే పరిస్థితులు కన్నుల వద్ద మార్చారంటే కారణం వాళ్ళ ఎస్సీ గారు అందరినీ కుమ్ముతారు. ముందు వాళ్ళు ఏం చేస్తారు, ఈ బిల్డింగ్ జరుగుతుందంటే మీటర్లు ఆల్రెడీ పెట్టుకుంటారు. మాకు మీటర్లు లేదని చెప్పి ఎట్లా ఒకట తెప్పించి రెడీగా పెట్టుకుంటారు. ఒక 50 మీటర్లు. ఇంకా ఎక్స్ట్రా వస్తే మళ్ళీ ఇస్తారు. టౌన్లో కొన్ని సెక్షన్లు ఎక్కువ వస్తాయి, సర్వీసులు ఎక్కువ ఉంటాయి, స్టక్ ఆఫ్ మీటర్లు ఎక్కువ వస్తాయి. అడ్వాన్స్గా మీరు ప్రొక్యూర్ చేసి పెట్టుకోవాలి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఇండియన్ క్రికెటర్ సెహ్వాగ్,
పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర్ భారతి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బ్రహ్మాండంలో అద్భుతమైనటువంటి ఒకానొక దివ్యమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల. అందులో ధనుర్మాసం అందరికీ ఎప్పుడు కావాలన్నా రాగలుగుతారు. కాకపోతే స్వాముల వారులైనటువంటి వారికి సంవత్సరంలో ఒకసారి అతి పవిత్రమైనటువంటి మాసంలో దర్శన భాగ్యం స్వామివారి వల్ల అనుగ్రహం వల్ల కలిగి ఈవేళ స్వామివారిని లోకాన్ని రక్షించమని జనాలందరిలో సద్బుద్ధి ధార్మిక చింతన కలుగుతూ మన హైందవ సమాజానికి స్వామివారి యొక్క మహత్యం లోకంలో కనపడితే తద్వారా మన హైందవ ధర్మ అభివృద్ధి జరగటం, లోకంలో శాంతి రావటం, తద్వారా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో రామరాజ్యాన్ని పొందాలి అని స్వామివారిని ప్రార్థించాం. అదే మాధ్యమం ద్వారా అందరికీ విన్నవించుకుంటున్నాం. ఏదైనా దర్శన ఫలం ఉంటే అది అందరి ప్రజలకు అర్పణ చేస్తూ అందరూ సుఖంగా ఉండాలి. లోకా సంస్థ సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు అని ఆశీర్వదిస్తూ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. స్వస్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.